ఇది ఒక నిర్లక్ష్యానికి ఉదాహరణ. ఇది దాని యొక్క పర్యవసానం చూస్తున్నది. కొబ్బరి చెట్టు 6 years ప్లాంట్ అన్నమాట. 6 yearsకి ఇది దేశీ కొబ్బరి చెట్టు నాటుది. 6 yearsకి ఫస్ట్ టైం దీంట్లో పూత రావడం జరిగింది. బట్ అన్ఫార్చునేట్గా ఇందులో అది రైనోసార్ బీటిల్స్ అని ఉంటాయి కొన్ని పురుగులు అన్నమాట. అవి దీంట్లో అటాక్ చేయడం జరిగింది. అది నేను గుర్తించలేకపోయాను అనమాట. జనరల్గా అయితే అది సర్వసాధారణంగా ప్రతి కొబ్బరి చెట్లు ప్రతి చోట జరుగుతూ ఉంటుంది. అది రైనోసార్ బీటిల్స్ అని స్టార్టింగ్లో వస్తాయి. మనం సింపుల్ చిట్కాలతో దాన్ని నయం చేసుకోవచ్చు. కాకపోతే కొన్ని ప్లాంట్స్ ఎక్కువ అవడం వల్ల దీన్ని ఎలాగో కొంచెం సరిగ్గా గమనించలేదన్నమాట. అందులోనూ అది కనబడలేదు. ఆ మట్టల మధ్యలో ఇరుక్కుపోయడం. అది దాన్ని వెలికి తీసి తోవంగా లోపల తీస్తే మీరు చూపిస్తాను చూడండి ఎంత పెద్ద హోల్ పడిందో. ఈ హోల్ నుంచి చూస్తే అటుపక్క ఉన్న వస్తువులు కనబడుతున్నాయి. అంత పెద్దది మీకు ఇంకా దగ్గరికి వెళ్తాను. బోను పైదాకా లోపల తినేసింది అన్నమాట. 2 రకాల పురుగులు అటాక్ చేసి. కొన్నిసార్లు మనకి అన్ని విషయాలు తెలుసుకున్నప్పటికీ కూడా దాన్ని మనం ఆచరణలో పెట్టకపోయేసరికి ఇది నెలల్లో మనం జాగ్రత్తగా అన్నీ పాటించాం కాబట్టి ఎప్పుడు ఇట్లా ఇంత స్థాయికి రాలేదు, రీచ్ కావాలా పరిస్థితి విషమించే స్థాయికి. కొంచెం నిర్లక్ష్యం 1 year నుంచి కొద్దిగా సరిగ్గా మెయింటెనెన్స్ చేయకపోయేసరికి ఇది చెట్టు ఒక 6 ఏళ్ళు పెరిగి 6 years దాకా పెద్దదయ్యి పూత పూసి ఇంకొక జస్ట్ ఒక 2-3 monthsలో పిందెలు దిగుంటాయి. ఆ స్టేజ్కి చనిపోవడం అనేది చాలా బాధాకరం విషయం. సో కాబట్టి మీరు ఇటువంటి తప్పులు చేయబాకండి. సింపుల్ టెక్నిక్. అసలు మన క్రిస్టల్ సాల్ట్ ఉంటుంది కదా, సీ సాల్ట్, సాల్ట్ కాదు క్రిస్టల్స్, అది మీరు మట్టల దగ్గర ఆ మొవ్వ దగ్గర వేసుకుంటూ ఉండాలి. అది ప్రతిరోజు ఏమి వేయలేదు. మీరు ఇంత పెద్ద చెట్టు అయితే ఒక 1/2 kg సరిపోద్ది. 2 నెలలకు ఒకసారి ఎవ్రీ 2 months మీరు స్ప్రింకిల్ చేస్తే ఫస్ట్ మన మొదట్లో వేసుకోవాలి. వేర్ల దగ్గర కాండం చుట్టూతో వేసి నేల మీద, ఎందుకంటే నేల మీద నుంచి అవి బయలుదేరుతాయి అన్నమాట. ఇక్కడ నుంచే చుట్టుపక్కల ఎక్కడన్నా సేంద్రియ పదార్థాలు ఉంటే, అదే కార్బన్ పదార్థాలు ఉంటే అవి ఎక్కువ అక్కడ నుంచి మనకు దరిచేరడం. మీరు చూడొచ్చు ఇక్కడ పరిసరాల్లో ఈ మట్టలు వేస్టేజ్ అంతా పక్కన ఒక చిన్న గుంటలాగా డంప్ చేసేవాడిని. అది కూడా వన్ ఆఫ్ ది రీజన్. అంటే అది ఎరువుగా మారుతూ వేసాము. బట్ అందులోంచి ఆ రైనోసార్ బీటల్స్ అనేవి ఉంటాయి కదా, కాండం తొలిచే పురుగు, అది చాలా డేంజర్ అనమాట. అది వస్తుంది. అదేవిధంగా ఇక్కడ మీరు చూసి ఇక్కడ కొన్ని మట్టలన్నీ మిగిలిపోయిన మట్టలన్నీ వేయడం జరిగింది. అది మల్చింగ్గా ఉపయోగపడుతుంది అనుకున్నాం, కానీ ఈ విధంగా. సో ఈ స్టేజ్కి వచ్చినప్పుడు దాన్ని ఏం చేయలేము మనం. మీరు చూడొచ్చు పైదాకా ఎండిపోయింది. పూత వచ్చింది, ఒక పక్క పూత వస్తుంది, ఇంకో పూత కూడా వస్తుంది వెంటనే. బట్ ఏమి చేయలేని పరిస్థితి. లోపల జస్ట్ గోడ మాత్రం ఉంది, మధ్యలో గుజ్జంతా ఏమి లేదు లోపల, కాండం లోపల. ఇప్పుడు చెట్టు 6 years, ఆఫ్టర్ 6 years అది. సో